దేవుడు కోరుకునేవేంటి? హృదయము, మనస్సు. ఎందుకంటే ఈ హృదయము, ఈ మనసు ఆత్మలో ఉంచారు దేవుడు. ఆ ఆత్మ మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు చేరుకోవాలి అనంటే ఈ హృదయము దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క కట్టడలతో దేవుడు కోరుకున్న విధముగా ఆయనకు సమర్పణ చేసుకోవాలి. దేవుని కొరకు నీతిగా బ్రతకాలని, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలని మనం ఎప్పుడైతే నిశ్చయించుకుంటామో మన పట్ల దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క కార్యాలు మొదలవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని దేవునికి ఏ విధంగా సమర్పణ చేసుకుంటున్నాం ప్రతి దినము, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునే వరకు కూడా మన హృదయం దేవుని కొరకు ఎలా తప్పిస్తుంది? దేవుని యొక్క కార్యాలు మన పట్ల జరగాలి అనంటే నీతి పరులై జీవించాలి, యథార్థమైన హృదయం కలిగి జీవించాలి. హన్నా యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు, హన్నా యొక్క మనస్సుని చూసిన దేవుడు, అబ్రహాము గారి యొక్క హృదయాన్ని చూసిన దేవుడు ఈ సమయమందు నీ హృదయం, నా హృదయం చూడట్లేదా? మన హృదయం ఎలా ఉందనేది ఆయన తెలుసుకోవట్లేదా? మన జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య వెనకాల ఆయన ప్రణాళిక ఏముంది అనేది మనము ఆలోచన చేయొద్దా? దేవుని యొక్క ప్రణాళికకు తల ఒగ్గి ఆయన కోరుకున్న విధంగా మన జీవితాన్ని మనం మలుచుకుంటూ మనము మన క్రైస్తవ జీవితాన్ని దినదినము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రజెన్స్లో మనం మార్చుకుంటూ క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి కంప్లీట్గా మారి మనల్ని మనం దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుని ఆయన సేవలో పాలు పంచుకోవాలని, సేవలో పాలు పంచుకోకపోయినా మన ఆత్మను ఆయన చేతికి అప్పగించాలని, మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, మనం చేసే ప్రతి పని ద్వారా దేవుని నామానికి మహిమ కలిగే విధంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ అందరికీ వందనాలు.